గురుభ్యో నమః. నేను నా క్రిందటి వీడియోలోను గతంలో చెప్పిన శ్లోకం యొక్క విపుల భావాల్లోనూ కూడా నేను తెలియజేసుకున్నాను. ముక్తి 4 విధములుగా ఉంటుంది అనేది. ఈ 4 విధములైన ముక్తిలోని కూడా సాయుధ్య ముక్తి అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది. అటువంటి ఉన్నతమైనటువంటి సాయుధ్య ముక్తిని అమ్మవారు తన సేవకులకు ప్రసాదిస్తుంది అనే విషయంగా మనం తెలుసుకుందాం. అంటే అంతకంటే కాస్త సులువైనటువంటి సామీప్య, సాలోక్య, సారూప్య ముక్తులను అమ్మవారు చాలా సులువుగా ప్రసాదిస్తుంది వారి వారి సాధకుల యొక్క అర్హతలను బట్టి, లేక వారికి కావలసిన ప్రయోజనాలను బట్టి కూడా అలాగా ప్రసాదిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకుంటాం. హరి స్వామారాధ్య అని చెప్తున్నటువంటి 4వ శ్లోకంలో మనము విష్ణుమూర్తి, మన్మధుడు ఇద్దరు కూడా అమ్మవారిని ఆరాధించిన వారే, అమ్మవారి యొక్క మంత్రాలను అనుష్ఠానం చేసిన వారే, అమ్మవారి యొక్క అపురూప లావణ్య ఎంతో సౌందర్యమైనటువంటి స్వరూపాన్ని వారు పొందగలిగారు అనే విషయాన్ని ఆ శ్లోకంలో హరి స్వామారాధ్య అని 4వ శ్లోకంలో మనం తెలియజేసుకున్నాం. అంటే వారికి స్వరూప్యముక్తి లభించింది అనేటువంటి విషయంగా మనం గ్రహించాము ఆ శ్లోక భావం తెలుసుకుంటూ. శంకర భగవత్పాదులు దాసేమయ్యి అనేటువంటి పదాన్ని ప్రయోగించారు. అంటే అమ్మ నేను నీ దాసుడను అని తెలియజేసుకున్నారు ఈ శ్లోకంలో. సాధకుడైతే దాసుడయ్యాడు కాబట్టి అమ్మవారు యజమానురాలైంది కదా. యజమానుడికి కానీ యజమానురాలకు కానీ వారి యొక్క సేవకులకు విముక్తిని, ముక్తిని ప్రసాదించేటువంటి సామర్థ్యము, అధికారము వాళ్ళకే ఉంటాయి. అందుకనిసే యజమానురాలైనటువంటి జగదంబ సేవకుడైనటువంటి ఈ సాధకులకు సాయుధ్య ముక్తిని లేక విముక్తిని ప్రసాదించింది అనే విషయంగా కూడా మనం ఈ శ్లోక భావనగా మనం తెలుసుకుంటూ ఉంటాం. మనకుండేటువంటి 4 వేదాలు కూడా ధర్మార్థ కామ మోక్షాల గురించి, ముఖ్యంగా మోక్షం గురించి కూడా ఎక్కువగా తెలియజేసుకుంటూ ఉన్నాయి. వేదాల యొక్క సారాంశాన్ని ఉపనిషత్తులు తెలియజేస్తూ ఉంటాయి కదా. ఉపనిషత్తులలో 4 వేదాలకి సంబంధించినటువంటి బ్రహ్మవాక్యాలు 4 ఉపనిషత్తులలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యం లేక బ్రహ్మవాక్యం ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఐతరేయోపనిషత్తులు కనిపిస్తూ ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అనేటువంటి బ్రహ్మవాక్యము యజుర్వేదానికి సంబంధించినటువంటి బృహదారణ్యోపనిషత్తులో మనకి కనిపిస్తూ ఉంటుంది. తత్వమసి అనేటువంటి బ్రహ్మవాక్యం సామవేదానికి సంబంధించినటువంటి చాంద్యోగోపనిషత్తులు, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి బ్రహ్మవాక్యము అధర్వణ వేదానికి సంబంధించినటువంటి మాండ్యోగోపనిషత్తులను కనిపిస్తూ ఉంటాయి. భవానీత్వం అనేటువంటిది సంస్కృతంలో నీవు నేను అవుదునుగాక అనేటువంటి భావంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేటువంటి బ్రహ్మ వాక్యాలకు సమానార్థకంగా ఇది కనిపిస్తూ ఉంటుంది. నిత్యము అమ్మవారి సేవలో ఉండేటువంటి సేవకుడైనటువంటి ఈ సాధకుడు తన్మయత్వంలో భవానీత్వం అంటే నేను నీవు అవుగాక అనేటువంటి బ్రహ్మవాక్యాన్ని చెబుతూ ఆ బ్రహ్మవాక్యాన్ని అనుష్ఠానం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తూ తక్షణమే అమ్మవారు అతనికి సాయుధ్య ముక్తిని ప్రసాదించింది అనే విధంగా కూడా
మనం గ్రహించుకుంటూ ఉంటాం. భవానిత్వం అంటే మోక్షత్వం. భా అంటే ప్రకాశించడము, నిత్యము ప్రకాశవంతముగా ఉండడమే మోక్షత్వం. కర్మలు లేకుండా ఉండడమే ప్రకాశించడం. కర్మలు లేకుండా ఉంటూ ప్రకాశవంతంగా ఉండి అతను మోక్షత్వాన్ని పొందడము అనేటువంటిదే ఇక్కడ భవానిత్వం అనేటువంటి వాక్యానికి సంబంధించినదిగా, భావానిగా మనం తీసుకుంటూ ఉంటాం. ముకుంద బ్రహ్మేంద్ర మకుట స్థిత నీరాజిత పదాం అన్నారు. అంటే విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా అమ్మను సేవిస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క కిరీటములలోని రత్నముల యొక్క కాంతుల చేత అమ్మవారు ఒక నీరాజనాలు సమర్పిస్తున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిత్యము సేవలు చేస్తూ ఉండేటువంటి బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైన దేవతలు సేవకులుగానే మిగిలిపోయారు. కానీ అమ్మా నేను నీ సేవకుడును అని మనస్సులో తలుచుకున్నంత మాత్రాన్ని ఆ సేవకుడికి అమ్మవారు సాయుధ్యముక్తిని ప్రసాదించింది అనే విషయంగా మనం గ్రహించుకుంటాం. సాయుధ్యముక్తి అంటే అమ్మవారిలో లీనమైపోవడమే. కాబట్టి అటువంటి అమ్మవారిలో లీనమైపోయినటువంటి సాధకుడికి, అనగా ఆ సేవకుడు, బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైన వారు అమ్మవారికి ఇచ్చిన నీరాజనాలు అతనికి కూడా సమర్పించుకున్నట్టే అవుతుంది కదా అనే విధంగా శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని మనకి రచించి మనకు అందించారు. సహస్రాలలో అమ్మవారిని నిత్యము ధ్యానిస్తున్నటువంటి సాధకులకి ఈ సాయుధ్యముక్తి అనేటువంటిది సులభంగా లభిస్తుంది అనేటువంటి విషయం కూడా మనకి గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. అమ్మా నేను నీ సేవకుడును అని చెప్పిన వెంటనే మిగతా వాక్యాన్ని పూర్తి చేయకుండానే అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తున్నది. కాబట్టి ఇక్కడ క్షిప్ర ప్రసాదిన్యే అనేటువంటి లలితా సహస్రనామాల నామాన్ని ఈ శ్లోక భావానికి మనం అన్వయించుకోవచ్చు. అంతేకాకుండా అమ్మా నేను నీ సేవకుడును, నీ కరుణ కటాక్ష వీక్షణాలను నాపై నిరంతరము ప్రసరిస్తూ ఉండు అనేటువంటి చెబుతున్నటువంటి భక్తుడికి, అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాలను కోరుతున్నటువంటి భక్తుడికి అతనికి సాయుధ్యముక్తిని ప్రసాదించింది. కాబట్టి ఇక్కడ మనం వాంఛా సమధికం అనే విధంగా మన గత శ్లోకాలలో చెప్పుకున్నట్టుగా వాంఛా సమధికం అనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వాంఛితార్థ ప్రదాయిని అనేటువంటి లలితా సహస్రనామాలలోని నామాన్ని ఈ శ్లోక భావానికి అన్వయించుకోవచ్చును అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత మతాలను స్పృశించినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. జగదంబ, దాసులు వేరువేరుగా ఉన్నారు కాబట్టి ఇది ద్వైత మతముగాను, దాసుడు అమ్మవారిలో లీనమైపోయాడు కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఒకరే ఉన్నారు కాబట్టి అద్వైత మతముగాను, ఇటువంటి దాసులకు సారూప్యము లభిస్తుంటుంది కాబట్టి ఇది విశిష్ట అద్వైత మతముగాను కూడా మనం గ్రహించుకోవాలి. ఈ శ్లోకములో చెప్పినటువంటి దాసేమయి అనేటువంటి పదానికి ఎంతో మంచి భావాన్ని అయితే మనం గ్రహించుకుంటూ ఉండాలి. దాసుడు అనేవాడు అంటే సేవకుడికి అహంకారం ఉండదు, నిరహంకారంగా అతను పనిచేస్తూ ఉంటాడు.
అంటే అహంకారాన్ని పరిత్యజించినటువంటి సేవకుడు లేక అహంకారాన్ని పరిత్యజించినటువంటి ఆ సాధకుడికి అమ్మవారు సాయుధ్య పదవిని, సాయుధ్య ముక్తిని అతి త్వరగా ప్రసాదిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించుకుంటూ ఉంటాం ఈ శ్లోకం ద్వారా. ఈ శ్లోకానికి యంత్రముగా దీనికి యంత్రము శ్రీయంత్రమే. ఆ శ్రీయంత్రాన్ని బంగారు రేఖపైన కానీ రాజు రేఖపైన కానీ లిఖించుకుని 45 రోజులు ఈ యంత్రాన్ని ప్రతిదినము పూజ చేస్తూ ప్రతిరోజు ఈ శ్లోకాన్ని 1000 పర్యాయములు పారాయణం చేసి ప్రతిరోజు పాలు, త్రిమధురం, పాల పాయసము, తేనె, చిత్రాన్నం మొదలైనవి నైవేద్యముగా సమర్పించుకున్న వాడికి సకల అభీష్టములు సమకూరుతాయని, సకల ఐశ్వర్యాలు సమకూరుతాయనేటువంటి విషయాన్ని మనము గ్రంథాల్లో చూస్తూ ఉంటాం. దీనితో 22వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.